హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి రెసిపీస్ అండ్ లాగ్స్. మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజైతే మరొక మంచి రెసిపీ చూసేద్దాం రండి. అరటికాయ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు కదా, ఇలా రెసిపీ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఏమిటంటే చేపల పులుసు లాంటి అరటికాయ పులుసు. ఈ కార్తీక మాసంలో అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. నేనైతే కార్తీక మాసం చివరి రోజుల్లో ఈ రెసిపీ పెడుతున్నాను కదా, ఎప్పుడైనా ఎన్వి పడపోయినప్పుడు కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. అరటికాయ తొక్కనైతే మరి ఎక్కువ పీల్ చేసుకోకుండా కొంచెం తక్కువ ఉన్నట్లుగా పీల్ చేసుకుంటే మన చేప పులుసు ఉండేటప్పుడు అరటికాయ ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 1 ఇంచి మందం ఉన్నట్లుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు మధ్యలో ఇలా షేప్ పెట్టుకుంటే పిల్లలు చేప ముక్కలాగా ఉందని చాలా ఇష్టంగా తింటారు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చేపతో ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకుని ముక్కల్లో రైస్ కడిగిన నీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కుంటే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలా అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మీలో ఎంతమంది లక్కీ భాస్కర్ సినిమా చూశారు? ముందైతే మా పాప వెళ్ళిపోయింది, మేము అప్పుడు వెళ్ళలేదు. నిన్న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో వస్తే మేమైతే చూసాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా అందరూ చూడండి ఆ మూవీ. ఈ రోజుల్లో అయితే డబ్బుంటే విలువ అన్నట్లుగా అయిపోయింది కదా ప్రపంచం. ఆ మూవీలో ఒక మధ్య తరగతి మనిషి డబ్బు లేకుండా ఎంత బాధపడ్డాడో చూపిస్తారు. తన ఫ్యామిలీ కోసం తను ఏదైనా చెయ్యాలనుకుంటాడు. తన కష్టాల వల్ల ఇల్లీగల్‌గా సంపాదించడం అయితే మొదలు పెడతాడు హీరో. తను సంపాదనలో పడిన తర్వాత అదొక వ్యసనంగా మారి అహంకారం కూడా పెరిగిపోతుంది హీరోకి. తర్వాత వచ్చే ప్రతి ప్రాబ్లమ్‌ని, సిట్యుయేషన్‌ని ఎలా సాల్వ్ చేశారని ప్రతీది ట్విస్టుల మీద ట్విస్టులు, క్లైమాక్స్ వరకు చాలా ట్విస్టులుంటాయి. మూవీ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఈ రోజుల్లో డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తున్నారు కదా అనే విషయాన్ని ఈ మూవీలో పూర్తిగా చూపించారు. ఎలాగుందంటే పిల్లలు చదువుతున్నప్పుడు స్కూల్‌లో కూడా పిల్లలు కూడా ఇదే విషయంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఇలా చాలా బాధపడుతూ ఉంటారు ఈ విషయంలో. అందరూ ఆ మూవీ తప్పకుండా చూడండి. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. క్లీన్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసుకొని బాగా పట్టించుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ముక్కలన్నీను. అరటికాయ ముక్కలకి ఉప్పు, కారం అన్ని పెట్టి ఉంచడం వల్ల చప్పదనం లేకుండా పులుసులో ఉడికేటప్పుడు కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలో కొంచెం చింతపండు, తగినంత సాల్ట్, పసుపు, కొంచెం బెల్లం వేసుకొని ఒక పావుగంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అరటికాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత 2 వైపులా వేపుకొని ప్లేట్‌లో తీసుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్‌గా వేపుకోకూడదు. ఉప్పు, కారం పట్టించడం వల్ల పులుసులో వేసేటప్పుడు అరటికాయ ముక్కలు కమ్మగా ఉంటాయి. ఇప్పుడైతే పులుసు కోసం ఒక పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటది. మొత్తం మెత్తని పేస్ట్‌లా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడతది. తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫ్లేవర్ పులుసులో చాలా బావుంటది. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగా, ఆ పేస్ట్‌ని కూడా వేసి ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు పేస్ట్ వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఇప్పుడు చింతపండు రసాన్నంతా బాగా తీసుకొని అందులో వేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంటే బావుంటది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోతే వేసుకోండి. ఇప్పుడైతే మామిడి బరుగులు అంటామండి. ఇవి మామిడికాయలు ఎండబెట్టి ఉంచుకుంటాం. అవి లేకపోయినా మనం ఆమ్చూరు పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. పులుసులో కారం, పులుపు, ఉప్పు సరిగ్గా ఉంటే పులుపు చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుంది కదా, అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేయండి.